మనం ఎలా అరేంజ్ చేసుకోవాలి అన్నా, పెద్ద స్టాండ్ పెట్టైనా, చిన్న స్టాండ్ పెట్టైనా, పాల వెల్లి పెట్టుకోవాలి అన్నా కూడా ఇక్కడ స్టాండ్స్ అన్నీ మన దగ్గర శ్రీ పూజా స్టోర్లో అవైలబుల్ ఉంటాయి. మట్టి వినాయకుడిని డెకరేటివ్ కుందన్ వర్క్తో ఇస్తాము. స్టార్టింగ్ 6 ఇంచెస్ నుంచి అప్ టు 5 ఫీట్ 6 ఫీట్ దాకా కూడా మనం అరేంజ్ చేస్తాము. కుందుల్లో చిన్న కుందుల దగ్గర నుండి పెద్ద కుందుల వరకు మన దగ్గర ఉంటాయి. ఈ వినాయకుడు పత్రి పూజ 21 మంత్రాలతో జోడించి చేస్తారనమాట. సో ఈ 21 పత్రి కూడా మనము అరేంజ్ చేయడం జరుగుతుంది. అండ్ మనం ఎప్పుడైనా ఇంట్లో పూజ టైంలో డెకరేట్ చేయడానికి తామర పూలు వాటర్లో వేయడానికి కూడా ఇవి బాగుంటాయి. హలో, ఈరోజు మనం శ్రీ పూజా స్టోర్కి వచ్చామండి. ఎందుకు వచ్చాము అంటే వినాయక చవితి వస్తుంది. లాస్ట్ టైం కూడా మనం వినాయకుడిని చూపించాం కదండి. మన ఇంట్లో చిన్న వినాయకుడిని పెట్టుకోవాలి అన్నా, లేదా మన గల్లీలో పెద్ద వినాయకుడిని పెట్టాలి అన్నా శ్రీ పూజా స్టోర్ నుండి వినాయకుడు మీ దగ్గరకు వచ్చేస్తాడండి. అయితే వినాయకుడి కలెక్షన్ ఏముంది, అంతేకాకుండా పూజకి సంబంధించి పూజా స్టోర్లో మనం పెట్టుకోవడానికి ఇక్కడ చాలా కలెక్షన్ ఉంటుంది. మా ఇంట్లో అయితే రెగ్యులర్గా మాకు కావాల్సినవన్నీ మేము ఇక్కడ నుండే తెప్పించుకుంటూ ఉంటాం. ఆయిల్స్ అయినా సరే, నెయ్యి అయినా, అగరత్తులైనా, ఏవైనా సరే. ఎందుకు అంటే క్వాలిటీలో అస్సలు కాంప్రమైజ్ అవ్వరు సందీప్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. జస్ట్ ఒక కాల్ చేస్తే అన్నీ వచ్చేస్తాయి. ముఖ్యంగా మా అత్తమ్మ చాలా హ్యాపీ. థ్యాంక్స్ మేడం. సో ఎలా ఉందండి శ్రావణ మాసం? శ్రావణ మాసం బాగా జరిగింది మేడం. మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల టేక్ అవే కాన్సెప్ట్ కూడా జనాల్లో రీచ్ అయింది. సో ఆ బ్లెస్సింగ్స్తోనే వినాయక చవితి కూడా మీ అండతో ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ సందీప్ గారు, మొన్న వాయనంలో మీరు ఇచ్చిన బుట్ట, వాయనం తీసుకున్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మీకు థ్యాంక్స్ చెప్పమన్నారు. నేను చీరలు తెచ్చాను, భోజనాలు పెట్టించాను, ఫ్రూట్స్ ఇచ్చాను, అన్ని చేసినా కూడా మీ బుట్ట మీదే అండి అందరు కాన్సన్ట్రేషన్ అంతా. ఏదైనా యూనిక్ గా క్వాలిటీ ఐటమ్ ఇవ్వాలనేది నా తపన కూడా. సో అది రీచ్ అయితే దానికన్నా హ్యాపీనెస్ ఇంకోటి ఉండదు. మీ నెంబర్ ఇచ్చాను, కాల్స్ వచ్చాయండి? కాల్స్ వచ్చాయి చాలా మంచి. ఇదిగోండి, ఇక్కడ రిటర్న్ గిఫ్ట్లో ఆప్షన్స్ అన్ని పెట్టించారు సందీప్ గారు నేను వస్తున్నానని. మీరు ఏమైనా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే ఇలా కుంకుమ బర్నీలు ఉన్నాయండి, చిన్న చిన్నవి. ఇవి బ్రాస్వి. ఇందులో కూడా మనకి డిజైన్స్ ఉన్నాయి. బ్రాస్లో వినాయకుడు ఇక్కడ కుంకుమైన దీపమైన పెట్టుకోవడానికి. అలాగే కుందులు మనకి శంకు చక్రాలే కాకుండా ఇంకా చాలా రకాలు ఉంటాయి కదా మన దగ్గర కుందులు. అండ్ ఇది పిచ్చివాయి టిఫిన్ బాక్స్ అండి. ఇందులో మామూలుగా ఫుడ్ పెట్టేసుకోవచ్చు అండి, పెట్టుకోవచ్చు. సో ఇలా. అండ్ ఇక్కడ జర్మన్ సిల్వర్లో పంచపాలు ఉన్నాయి. మీరు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే మీకు నచ్చితే ట్రై చేయండి. క్వాలిటీ మటుకి చాలా స్ట్రాంగ్ ఉందండి కదా. ఇవన్నీ ఉన్నాయి. అండ్ వీటి గురించి చెప్పండి. ట్రేస్ చేయించారు కదా స్పెషల్గా. ఇది వచ్చేసి యూనిక్ గిఫ్టింగ్ కాన్సెప్ట్ మేడం. మనం మ్యానుఫ్యాక్చరర్స్తో టైఅప్ అయ్యి మనకి ఎవరైనా రిటర్న్ గిఫ్ట్స్ కోసం ఇవ్వడానికి చేయించాము. వాళ్ళకి ఇష్టమైన డిజైన్ని ఇందులో ప్రింట్ చేసుకోవచ్చు, ఇలా వాల్ హ్యాంగ్ చేసుకోవచ్చు మేడం. అంటే ఇప్పుడు ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు, దుర్గాదేవి ఉంది, వినాయకుడు ఉన్నాడు కదా. నాకు వారాహి అమ్మని ఇవ్వాలని ఉందండి. ఇప్పుడు నవరాత్రులు చేసినప్పుడు చేసిస్తారు. కొద్దిగా ఒక 15 days బిఫోర్ ఆర్డర్ ఇస్తే ఏ ఐటమ్ అన్నా కానీ నేను ఏర్పాటు చేస్తాను. మినిమం క్వాంటిటీ మినిమం అనేది 50 అన్నా కావాలి మినిమం పీసెస్. మ్యాక్సిమం ఇంకా డిపెండ్స్. ఇది ఏదో చెప్తా అన్నారు. సో ఈ సంవత్సరం శ్రీ పూజా స్టోర్స్ తరఫున ఒక కొత్త కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం మేడం. ప్రతి ఒక్కళ్ళు వినాయకుడిని ఎవరైనా అయితే పూజిస్తారో అలానే పత్రి పూజ అనేది వినాయక చవితికి చాలా స్పెషాలిటీ. సో ఈ వినాయకుడు పత్రి పూజ 21 మంత్రాలతో జోడించి చేస్తారనమాట. సో ఈ 21 పత్రి కూడా మనము అరేంజ్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క పత్రికి దాని యొక్క మంత్రం ఉంటుంది. ఆ మంత్రం ఉచ్చరించి స్వామిని పూజించిస్తే ఎంతో ఫలితాలు ఇస్తారు. సూపర్ అండి. ఈ 21 పత్రాలు మీరే ప్యాక్ చేసి? మేమే ప్యాక్ చేసేసి ఇస్తాము. కాకపోతే ఇది ఫ్రెష్ క్వాంటిటీ కాబట్టి బిఫోర్ 3 days ముందే డెలివరీ ఇస్తాము. విత్ ఇన్ హైదరాబాద్ అయితే నేను ర్యాపిడో పెట్టైనా పంపిస్తాను. అవుట్ సైడ్ అయితే 3 days బిఫోర్ వస్తుంది కాబట్టి నియర్ బై లొకేషన్స్ వరకు నేను అష్యూరెన్స్ ఇవ్వగలను. ఓకే, సూపర్ కదండి కాన్సెప్ట్. అయితే వినాయకుల్ని మనం ఎలా అరేంజ్ చేసుకోవాలి అన్నా, పెద్ద స్టాండ్ పెట్టైనా, చిన్న స్టాండ్ పెట్టైనా, పాల వెల్లి పెట్టుకోవాలి అన్నా కూడా ఇక్కడ స్టాండ్స్ అన్నీ మన దగ్గర శ్రీ పూజా స్టోర్లో అవైలబుల్ ఉంటాయి. అంటే మన ఇంట్లో ఉన్న ప్లేస్ని బట్టి, మన
ఆ స్థలాన్ని బట్టి ఎలా డెకరేట్ చేసుకోవాలి అనుకుంటే ఆ సైజులో. అండ్ ఇప్పుడు వినాయక చవితి అయిపోయిన తర్వాత ఈ స్టాండ్కి మీరు పెద్దగా ప్లేస్ కేటాయించాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే మనం డిటాచబుల్ అన్నమాట. సో ఎక్కడికక్కడ తీసేసి కరెక్ట్గా బాక్స్లో సెట్ చేసి మళ్ళీ ఇప్పుడు మీరు వినాయక చవితి వచ్చినా, అమ్మవారు పూజలు వచ్చినా, దుర్గాదేవి నవరాత్రులు వచ్చినా కూడా మీరు అన్నిటికీ డెకరేట్ చేసుకోవడానికి సెట్ చేసుకోవచ్చు అనమాట. మధ్యలో ఉన్న వినాయకుడు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడో. లాస్ట్ 2 years నుండి నేను శ్రీ పూజా స్టోర్ నుండే వినాయకుడిని తీసుకెళ్తున్నానండి. ఈసారి మనకి ఇంకొకటి ఏంటి అంటే 21 పత్రాలు కూడా ఇస్తున్నారు కదా, అది చాలా చాలా మంచి విషయం. యాక్చువల్గా ఎక్కడెక్కడో తిరిగి తెచ్చినా కూడా 21 దొరకడం అంటే చాలా కష్టం. సో పూజా స్టోర్ నుండి మీరు తీసుకోవచ్చు. ఇక్కడ తాబేలు చూడండి, అష్టలక్ష్ములు ఉన్నారు. స్టాండ్స్ గురించి ఇంకా ఏమైనా చెప్పాలా సందీప్ గారు? ఈ స్టాండ్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ టైం మనం పాలవెల్లి ఫోల్డింగ్ స్టాండ్ అనేది రిక్వెస్ట్ మీద చేయించి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో అదే పాలవెల్లి మోడలు ఫోల్డింగ్ స్టాండ్తో పాటు ఎకానమీ బడ్జెట్ రేంజ్లో వచ్చేటట్టుగా ఈసారి మనం మెటల్ స్టాండ్ అండ్ నార్మల్ వుడెన్ స్టాండ్ కూడా తేవడం జరిగింది. ఈ కూడా అన్నీ కూడా మనకి డిటాచబుల్. ఓకే, అన్ని మళ్ళీ సెట్ చేసుకోవచ్చు, తీసుకోవచ్చు. తీసేసి ఇది వచ్చేసి కాస్ట్ 2000 ఉంటుందండి. ఈ మెటల్ స్టాండ్ వచ్చేసి 2700 ఉంటుంది. ఇది వచ్చేసి 4500. కొంతమందికి ఓన్లీ వుడ్డే పెట్టాలని సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి వుడ్లో ఉంది. మెటల్లో మనం కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి, కొన్ని ఇయర్స్ వాడాలి అంటే మెటల్కి వెళ్ళిపోవచ్చు మనం. వెనకాల కూడా మీకు బ్యాక్ డ్రాప్స్ చూడండి, అవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. 8x8 సైజ్లో మనకి పిచువాయి కానీ, ఫ్లవర్స్ కానీ, వినాయకుడు కానీ, అమ్మవారు కానీ అన్నీ ఉంటాయి అన్నమాట. మనం ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి ఇక్కడే మనకి చాలా ఐడియాస్ వచ్చేస్తాయండి. సో అటు వెళ్దాం రండి. మనకి ఎన్ని ఇంచెస్ నుండి వినాయకుడు ఉన్నాడండి? స్టార్టింగ్ 6 inches నుంచి ఉంటుందండి వినాయకుడు. డెకరేటివ్ ఇలా మట్టి వినాయకుడిని డెకరేటివ్ కుందన్ వర్క్తో ఇస్తాము. స్టార్టింగ్ 6 inches నుంచి అప్ టు 5 feet 6 feet దాకా కూడా మనం అరేంజ్ చేస్తాము. అయితే దీనికి ఉన్న డిమాండ్ దృష్ట్యా 5 feet 6 feet ఆర్డర్స్, 4 feet ఆర్డర్స్ ముందే తీసేసుకుంటాము. ఇప్పటికిప్పుడు అంటే వేయలేము. కాకపోతే అప్ టు 3 feet అయితే ఇమీడియట్గా మీరు వచ్చినా కానీ మన స్టోర్లో కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అరటి చెట్లు అటు ఇటుగా మనకి కావాలి అంటే తీసేసి లోపల ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు అండి. ఇవన్నీ రిమూవబులే అండి. ఏదైనా కానీ ఇలా తీస్తే వచ్చేసిద్ది. మళ్ళీ మీ ఫంక్షన్ అయిపోగానే మీరు దీన్ని పైన చేయొచ్చు. రండి, ఇక్కడ ఉంటుంది అసలైన వినాయకుడి సెటప్. పండగలకి తగ్గట్టుగా అరేంజ్ చేస్తారనమాట. మొన్నటి వరకు శ్రావణ మాసం అమ్మవారిని చూసాం కదా, ఇప్పుడు వినాయకుడు వచ్చేసాడు. సో వినాయక చవితి వస్తేనే మనకి గల్లీ మొత్తం, ఊరు మొత్తం సందడిగా ఉంటుంది. 9 to 13 days. సో మీకు కావాల్సిన సైజులో వినాయకుడిని మీరు సెలెక్ట్ చేసేసుకోండి. మీరు హైదరాబాద్లో లేకపోయినా పర్లేదు, ఎక్కడున్నా సరే ఫస్ట్ వీడియో కాల్ చేసి వినాయకుడిని సెలెక్ట్ చేసుకొని మీ దగ్గరికి పంపించమంటే జాగ్రత్తగా ప్యాక్ చేసి సందీప్ గారు మీ ఊరికి పంపిస్తారు. హైదరాబాద్లో ఉంటే కనుక ఒక 3 days ముందు మీకు అన్ని పత్రాలు కావాలి అనుకుంటే 3 days ముందు నుండి ఆర్డర్స్ తీసుకొని ర్యాపిడో అయినా చేస్తారు, లేదా వచ్చి కలెక్ట్ చేసుకుంటే ఇంకా చాలా కలెక్షన్ మీరు చూడొచ్చు. ఇక్కడ మీకు ప్యూర్ ఆవు నెయ్యి కానీ అండ్ దీపారాధన మీరు ఏ నూనెతో చేయాలి అనుకున్నా సరే అన్ని దీపాలు నూనెలు మన దగ్గర అవైలబుల్. 5 రకాల నూనెలు అవైలబిలిటీ ఉంటాయి మేడం. క్యాంపర్ ఫ్లేవరు, శాండిల్ ఫ్లేవరు, పంచదీప్ నూనె అని చెప్పి 5 రకాలు కలుస్తాయి. నువ్వుల నూనె, రైస్ బ్రాండ్ ఆయిల్, ఇవన్నీ మిక్సింగ్తో వస్తాయి. ఇది నాకే చెప్తున్నారు, మేము నెలకి 5 నుండి 10 లీటర్లు తీసుకుంటాం మేము. థ్యాంక్ యూ. ఆయిల్ నిజంగా బాగుంటుంది. అంటే బాగుంది అని నువ్వెలా చెప్పగలవు స్వప్న అని అంటే, ఎప్పుడైనా సరే దీపం పెట్టిన తర్వాత కొన్ని ఆయిల్స్ ఏంటి అంటే సగం కాలిన తర్వాత కొండెక్కుతూ ఉంటాయి. అలా కాకుండా కంప్లీట్గా వెలుగుతేనే మనకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదండి. సో ఇక్కడైతే నేను మనస్ఫూర్తిగా గ్యారంటీగా చెప్పగలను, ఆవు నెయ్యి, నూనె మెయిన్ పిడకలండి. ఇవేమో మనకి నెయ్యి దీపాలు. ఇప్పుడు శ్రావణ మాసం తర్వాత మళ్ళీ రాబోయేది మనకి కార్తీకం వస్తూ ఉంటుంది కదండి. ఈ ప్యాకెట్ ఒకటి మన దగ్గర పెట్టేసుకున్నాం అనుకోండి, ఇలా చిన్నవి మనకి దీపాలు దొరుకుతాయి. ఇందులో ఇది ఆవు నెయ్యితో తయారు చేసింది అనమాట. దీపం పెట్టేసి ఎక్కడైనా మనకి టెంపుల్స్ కనిపిస్తే అక్కడ దీపాలు వెలిగించవచ్చు. ఇలా మనకి ఈ ప్యాక్ వచ్చేస్తుంది. ఇది 129 రూపీస్ ఉందండి. ఇదిగోండి. అండ్ ఆవు నెయ్యి మనకి ఏ సైజ్ నుండి ఉంటుందండి? స్టార్టింగ్ 50 grams నుంచి ఉంటుంది మేడం, అప్ టు 1 liter దాకా ఉంటుంది. అండ్ నూనెలు మనకు కావాల్సిన సైజులో ఉంటాయి. ముగ్గులు పెట్టుకోవడానికి కానీ, అంటే ఇంటిని అలంకరించుకోవడానికి అన్నీ మనకి దొరుకుతాయండి. ఇవి పీటలు. పూజ రూమ్లో పెట్టుకునే పీటలు మేడం. ఇవి
పెళ్లి పీటలు కానీ పూజ రూమ్లో పెట్టుకునే పీటలు కూడా డిఫరెంట్ రేంజెస్ ఉన్నాయి. మనకి వినాయకుడిని ప్యాక్ చేసి ఇలా పంపిస్తారండి, ఇలా వస్తుంది ప్యాక్. అలాగే దేవుడి దగ్గర మనము పన్నీర్ చల్లుతాం కదా, అవి రోజ్ వాటర్ అండ్ పూజా స్టోర్లో పెట్టుకోవడానికి చిన్న ల్యాంప్, అలాగే కర్పూరం వెలిగిస్తాం కదా ఇంట్లో, మంచిగా కర్పూరం స్మెల్ రావడానికి, అవి కూడా మన దగ్గర ఉంటాయి. కుందుల్లో చిన్న కుందుల దగ్గర నుండి పెద్ద కుందుల వరకు మన దగ్గర ఉంటాయి. మా ఇంట్లో రోజు అఖండ దీపం అని చెప్తాను కదా, అది నేను ఇక్కడ తీసుకుందే అండి, ఇంత పెద్దదన్నమాట. నేను ఒక 2 డేస్కి ఒక్కసారి ఆయిల్ పోస్తాను, చక్కగా అసలు రోజంతా వెలుగుతూనే ఉంటుంది. దేవుని రూమ్లో ఎప్పుడు 24 hours మా ఇంట్లో దీపం ఉంటుంది. సో ఇక్కడ తీసుకున్నవి. ఇందులో మీకు 2 రకాలు ఉన్నాయి, ఒకటి ఫ్లవర్ లాగా వచ్చింది, దేవదాసి మోడల్ అంటారు మేడం. ఇలా పెద్దదిగా కూడా వస్తుంది డిజైన్, ఇలా మంచి తామర పువ్వు లాగా ఉంది, దేవదాసి డిజైన్ అంటారా అండి. నేను కడగడం కొంచెం ఏమన్నా కష్టం అవుతుందేమో, కష్టపడ్డం ఎందుకు అని ప్లేన్ తీసుకున్నాను. బట్ మా పిన్ని ఇదే తీసుకుందండి ఆ రోజు వచ్చినప్పుడు. మామూలుగా పీతాంబరి వేసేస్తే క్లీన్ అయిపోతుంది, అంత కష్టం ఏం కాదు. ఇప్పుడు బ్రాస్ అండ్ కాపర్ మెటీరియల్స్ క్లీన్ చేయడానికి మనము ఒక లిక్విడ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మేడం. ఇది స్ప్రే మోడల్ అండి. మీరు మీరు రెగ్యులర్గా ఎలా అయితే సోప్తో క్లీన్ చేసుకుంటారో అలానే ఇది కూడా 2 సార్లు స్ప్రే చేసేసి మీ స్క్రబ్తో నీట్గా క్లీన్ చేసేసుకొని కడిగేసుకోవచ్చు. ఇది ఎక్స్క్లూజివ్ ఫర్ బ్రాస్ అండ్ కాపర్కి చాలా బాగా ఫీడ్బ్యాక్ వచ్చింది. సో ఇది కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది. ఇది నాకు అవసరం అండి, కష్టపడాల్సి వస్తుంది. మామూలుగా పీతాంబరి అన్నిటికీ క్లీన్ అవ్వట్లేదు. పౌడర్ ఏంటంటే మనకి ఎడ్జెస్లో వెళ్ళదు, బట్ ఇది స్ప్రే మోడల్ కాబట్టి ఎంత ఎడ్జ్ అయినా కానీ ఇది క్లియర్ చేసిద్ది. ఓకే, సో బాగుంది కదండి, ఇది ట్రై చేద్దాం. ఇది వెళ్ళేటప్పుడు నాకు ఇవ్వండి సందీప్ గారు. అండ్ నెక్స్ట్ ఇట్లండి, ఇదిగోండి స్టాండ్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఇటు సైడ్ అయితే చెప్పాలి అంటే నేను యశువే పెద్ద ఎగ్జాంపుల్ అండి. మా ఇంట్లో మా హస్బెండ్, యశు వాళ్ళ హస్బెండ్ రోజు పూజ చేస్తాడు, ఇవే కట్టుకుంటారు అనమాట. మా హస్బెండ్ ఏమో మెరూన్ కలర్, యశు వాళ్ళ హస్బెండ్ ఆరెంజ్ కలర్. మన దగ్గర నుండి తీసుకెళ్ళి ఉతుకుతామండి, వాషింగ్ మిషన్లో కూడా వేస్తాం, ఏం కావు. థ్యాంక్స్ మేడం. అండ్ ఇక్కడికి వస్తే కనుక మీకు రుద్రాక్షమాలైన జపమాలలు, వైజయంతి మాలలు, తామర గింజల మాల, స్ఫటిక మాల. ఓన్లీ తామర గింజలు కౌంట్ చేసి ఇమ్మన్నా ఇస్తారా అండి? విడిగా కూడా ఇస్తాం. ఇవన్నీ తోరణాలు కదండి మనం డోర్కి వేసుకోవడానికి. ఇవన్నీ కూడా డోర్ తోరణ. గజమాలలో ఉన్నాయి, ఇంకా చిన్న సైజ్ మాలలు ఉంటాయి. హ్యాంగింగ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, రీజనబుల్ ఫేర్లో వస్తాయి అనమాట. ఇది బాగుంది. ఇది డోర్ తోరణకి వేసేది. ఇది రోజ్ హ్యాంగింగ్. ఇది వర్క్ చూసారా, మధ్యలో మల్లెపూలు ఇలా చుట్టూ కార్వింగ్ వచ్చింది. ఇది చాలా ఎక్స్క్లూజివ్ మోడల్ మేడం. ఇది జడమాల అంటారు. మనకి అటు ఇటు హ్యాంగింగ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇది కూడా ఇంచుమించు 6 ఇంచులు వస్తుంది మేడం వెడల్పు. అంటే రుద్రాక్ష గురించి కూడా చెప్పండి, ప్యూర్ రుద్రాక్షలా అండి? ఈ రుద్రాక్షలు మేడం, ఇది మీకు ఆల్మోస్ట్ 108 కలిపి ఒక మాల కింద వస్తాయి. మీరు మనుషులు ధరించడం కన్నా ఇది విగ్రహాలకి వేస్తారు ఎక్కువగా. అంటే కౌంట్ చేసుకోవడానికి మంత్రాలు అది చిన్న సైజ్ వస్తాయి మేడం. అవి వచ్చేసి మీకు ఇలా చిన్న సైజ్ జపమాల సైజులో వస్తాయి. ఇవి కూడా సర్టిఫైడ్ మెటల్స్ పెట్టాం మనము, సర్టిఫైడ్ రుద్రాక్షమాల. ఇవన్నీ కూడా ఇక్కడ చిలకలు, ఇవి కూడా హ్యాంగింగ్ పర్పస్ మేడం. అండ్ మనం ఎప్పుడైనా ఇంట్లో పూజ టైంలో డెకరేట్ చేయడానికి తామర పూలు వాటర్లో వేయడానికి కూడా ఇవి బాగుంటాయండి, చాలా రోజులు వస్తాయి. ఇప్పుడు కొత్తగా పెళ్ళిళ్ళకి స్వీట్ హార్ట్కి బుట్టలు చేయిస్తున్నారు కదండి, ఆ మోడల్లో ఇది వెల్వెట్ క్లాత్తో చేయించాము. లుక్ కూడా చాలా ఎలిగెంట్గా ఉంటుంది. మీరు స్వీట్ హార్ట్ 5 kgs 10 kgs అలా పెట్టుకుంటారు కదా, మామూలు బుట్టలు వాడతారు. దాని బదులు ఇది వాడితే మీ ఫంక్షన్కి కల బాగా అరటాకు పెట్టేసి స్వీట్స్ పెడతారండి. ఇలా 5 kgs బుట్ట, 10 kgs బుట్ట, అలానే పెళ్లి బుట్టలు కూడా మన దగ్గర అవైలబిలిటీ. పెళ్లి కూతుర్ని కూర్చోబెట్టే బుట్టలు అండి అవి. గోవింద నామాలు మీరు ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ ఇవ్వడానికి అంటే ఇట్లా డైరెక్ట్గా వచ్చేస్తాయండి, మీరు గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటాయి. అండ్ అది నేను బ్లాక్ కలర్ది వేసుకుంటాను కదండి, చాలా మంది అడుగుతున్నారు మీరు ఎక్కడ తీసుకున్నారు అని. నేను షార్ట్లో పెడితే ఇక్కడ నుండే శ్రీ పూజా స్టోర్ నుండే నేను తీసుకున్నానండి. అండ్ జర్మన్ సిల్వర్లో ఎవరికైనా కావాలి అంటే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. అమ్మవారికి మల్టీ కలర్ దండ, గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్తో వస్తుంది. మీ ఫోటో ఫ్రేమ్ కానీ మీ ఐడల్ సైజ్ బట్టి మీరు ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఎంత బాగుంది కదండి. ఇవి కలర్ పోతాయా అండి? అంటే ఎక్కువ రోజులు అయితే రావు మేడం. ఇవి మనం క్లీన్ చేసుకుంటుండాలి. లైక్ మనము పౌడర్ అలా వేసుకుంటూ కోల్గేట్ పౌడర్ వాడినా కానీ క్లీనింగ్ అనేది. ఇది ఏం మెటీరియల్ అండి? ఇది జర్మన్ సిల్వర్. బాగుందండి. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు అమ్మవారి విగ్రహాలు చాలా క్లారిటీగా 3Dలో వస్తున్నాయండి.
మొహంలో అసలు మనకి అమ్మవారి కళ్ళు కానీ చిరునవ్వు కానీ చాలా చాలా క్లియర్గా, ఇక్కడ చూడండి కాయిన్స్ కూడా అమ్మవారి చెంబులో నుండి పడే కాయిన్స్ కూడా ఎంత క్లియర్గా ఉన్నాయి. మొన్న యశు తీసుకుందనమాట, ఎంత బాగుందో ఇంట్లో అమ్మవారి విగ్రహం. అలాగే మీకు అన్ని దేవుళ్ళలో ఇప్పుడు 3Dలో వచ్చిన విగ్రహాలు ఉన్నాయన్నమాట. ఫోటో తీసినా కూడా మీకు మొత్తం కంప్లీట్ క్లియర్గా ఉంటుంది. ముందు వచ్చిన విగ్రహాల కన్నా ఇప్పుడు ఆ క్లారిటీ చాలా బాగా వస్తుందండి. సాయిబాబా. అండ్ మెయిన్ ఈ వీడియో అయితే వినాయకుల గురించి అండి, చిన్న సైజ్ వినాయకులు చూపిద్దాం. ఈ మనం ఇంట్లో పెట్టుకునే మట్టి వినాయకుళ్ళు కూడా మనం ఈసారి తేవటం జరిగింది. ఇది వచ్చేసి మీకు ఎకానమీ ప్రైస్లో 70 రూపీస్కి ఆఫర్ చేస్తుంది. సూపర్ కదండి. సో స్టోర్ అంతా చూసేసాం కదండి. అయితే మన దగ్గర 6 ఇంచెస్ వినాయకుల దగ్గర నుండి, అంటే మీకు 6 ఇంచెస్ నుండి అప్ టు 5 ఫీట్స్ వరకు. కాకపోతే చిన్న వినాయకులేమో మీకు డైరెక్ట్గా స్టోర్లో ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి. ఒక 3 ఫీట్స్ వరకు ఉన్నాయండి స్టోర్. అప్ టు 3 ఫీట్ దాకా స్టోర్లో మీరు వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు మేడం. ఎబో అంటే వాళ్ళకి డెలివరీ ఇవ్వాల్సిన నెసిటీ ఉంటుంది, ఎందుకంటే విగ్రహం మట్టి వినాయకుడు కాబట్టి జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. సో అబో 4, 5, 6 కూడా మేము డోర్ డెలివరీ చేస్తాము. బట్ ఇవన్నీ ప్రీ ఆర్డర్స్ తీసుకుంటాము. ఇంత షార్ట్ స్పాన్లో అయితే కష్టము. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే కనుక ఎర్లీగా మమ్మల్ని రీచ్ అవడానికి. సో ఇప్పుడు ఈరోజు ఫ్రైడే కదండి, వీడియో చూస్తున్నారు కదా, ఇప్పుడు కాల్ చేస్తే మన ఆర్డర్ తీసుకుంటారా? అబో 3 ఫీట్ అయితే కష్టం మేడం, బిలో 3 ఫీట్ అయితే కంపల్సరీ ఆర్డర్ పంపించేస్తారు. అండ్ ఓన్లీ పత్రాలు కావాలంటే ఇస్తారా సందీప్ గారు, లేకపోతే వినాయకుడిని కూడా తీసుకోవాలా? అలా ఏం లేదు, పత్రం కూడా విడిగా ఇస్తాము. మా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనం సాంప్రదాయబద్ధంగా మనము పూజ చేయాలి అని, మిస్ కాకుండా పూజ జరగాలి అని ఆ ఉద్దేశంతోనే మేము ఆల్మోస్ట్ ఒక 120 ఉమెన్ని పెట్టి జాగ్రత్తగా ఈ ఫ్రెష్ ఆకులు కోయించి చేపిస్తున్నాం ఇది. సో ఇది 299 రూపీస్కి మీకు 21 పత్రాలు ఒక కిట్ లాగా వస్తుంది. అసలు సూపర్ కాన్సెప్ట్ అండి. నిజంగా మేము ఇక్కడ లింగంపల్లి సంతకెళ్తాము, అలాగే ఆర్సీపురం సంతకెళ్తాము, వెళ్ళి ఆ 21 అడిగి తీసుకుంటాం. నిజంగా వాళ్ళు కరెక్ట్గా ఇస్తారో లేదో కూడా మాకు తెలియదు, ఆకుల పేర్లు ఏం తెలుస్తాయి తెలీదు. సో అండ్ 1-2 మిస్ అయిన తర్వాత మనం మమ అనుకోవడం తప్ప ఇంకేం చేయలేము కాబట్టి, సో ఈసారి మీ ద్వారా చాలా మంది కంప్లీట్ గా పూజ చేసుకుంటారండి. అండ్ బుల్లి వినాయకుడి దగ్గర నుండి పెద్ద వినాయకుల వరకు మన ఇంటికి వస్తాడు వినాయకుడు. సో పూజా స్టోర్లో అన్ని అవైలబుల్ ఉంటాయి. అండ్ మీరు ఇంట్లో కూర్చొని, ఇంట్లో ఒకవేళ పిల్లలు లేరనుకోండి, పెద్దవాళ్ళే ఉంటే గనక హ్యాపీగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వేరే వాళ్ళతో ఎవరితో అయినా మీరు కాల్ చేయించవచ్చు. అన్ని పూజకి సంబంధించిన సామాన్లు అన్నీ మీకు, ఆయిల్స్ అయినా సరే, ఒత్తులైనా సరే, వస్త్రాలైనా సరే, అన్నీ ఇక్కడ నుండి సందీప్ గారు దగ్గరుండి ప్యాక్ చేసి పంపిస్తారు. అయితే ఫోన్ కాల్ చేస్తే ఎవరెవరో మాట్లాడతారు, కష్టం అని కూడా ఏం లేదండి. సందీప్ గారితో కూడా మీరు డైరెక్ట్గా మాట్లాడవచ్చు. మీకు కావాల్సినవన్నీ ఆర్డర్ ఇచ్చి మీరు ఎక్కడున్నా సరే ప్యాక్ చేసి పంపిస్తారు. సో చక్కగా వినాయక చవితిని, అండ్ మర్చిపోయానండి, అపార్ట్మెంట్స్ కూడా పంపిస్తా అన్నారు. మీకు ఇంట్లోనే కాకుండా అపార్ట్మెంట్లో కూడా వినాయకుళ్ళు పెట్టుకునే సాంప్రదాయం ఉంటుంది కాబట్టి, అపార్ట్మెంట్లో వినాయకుళ్ళు ఎవరైనా పెట్టేదలుచుకుంటే వాళ్ళకి సంబంధించిన లిస్ట్ అంతా మనకి ఇస్తే ఆ పూజకు కావాల్సిన సామాగ్రి అంతా కూడా మనము తీసుకొచ్చి మనము డెలివరీ కూడా చేయటం జరిగిద్ది. మీ అపార్ట్మెంట్లో ఏదైనా పూజ ఉంటే వాళ్ళు లిస్ట్ ఇస్తే ఆ లిస్ట్కి తగ్గట్టు అన్ని మెటీరియల్ కూడా మేమే వాళ్ళకి డెలివరీ ఇస్తాం. అండ్ మీరు డెకరేట్ చేసుకోవడానికి కూడా ఐడియాస్ ఇక్కడ చాలా ఉంటాయండి. అండ్ పూజలో మీరు పెట్టుకోవడానికి ఇత్తడి సామాన్లు అయినా సరే, ఏవైనా సరే మీరు ఇక్కడ నుండి ఆర్డర్ చేసుకోవచ్చు. దీనిలో ఒక హైలైట్ విషయం చెప్పడం మర్చిపోయాను, ఏంటంటే ఇది 21 పత్రాలే కాకుండా వాటికి సంబంధించిన మంత్రాలు కూడా మనము ఇందులో ప్రింట్ చేసి ఇస్తాము. పత్రం పేరు, దాని యొక్క మంత్రం, ఉచ్చరించాల్సిన మంత్రము అన్ని కలిపి 21 కూడా ఇవ్వటం జరిగింది. సో చాలా మందికి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ కాన్సెప్ట్ నాకు చాలా నచ్చింది, ఎందుకంటే వినాయకులు మనం ఎక్కడైనా కొనుక్కుంటామండి, దొరుకుతారు. కాకపోతే ఈ 21 పత్రాలు కొంతమందిని పెట్టి తీసుకొచ్చి ఫ్రెష్గా ఇవ్వడం అనేది చాలా మంచి విషయం. సో వీడియోలో మనం అన్ని కవర్ చేసామని నేను అనుకుంటున్నాను. అంటే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటాయేమో నాకు తెలియదు కదండి, కామెంట్ బాక్స్లో అడగండి, లేదా డైరెక్ట్గా సందీప్ గారికి కాల్ చేస్తే ఆయనే ఫోన్ అటెండ్ చేస్తారు. పూజ గారు కూడా ఉంటారు కాబట్టి మీరు హ్యాపీగా వచ్చి షాపింగ్ చేసుకోండి. మీ అందరికీ కూడా అడ్వాన్స్ వినాయక చవితి విషెస్ అండి. మీ యొక్క జీవితాల్లో ఉన్న ఆటంకులన్నీ కూడా స్వామివారి కరుణా కటాక్షలతో పోవాలని చెప్పి ఆశిస్తున్నాను. హ్యాపీ వినాయక చవితి. హ్యాపీ వినాయక చవితి.